నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ టీవీ. నేను సౌజన్య. సో మనం భగవద్గీత ఎందుకు చదవాలి? ప్రతి చోట మనం వింటూనే ఉన్నాం. మన జీవితాల్లో మనం కొన్ని తెలుసుకోవాలి అని అంటే, మనం ఏదన్నా ధర్మాన్ని ఫాలో అవ్వాలన్నా, ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు, ఏం తెలియాలన్నా భగవద్గీత కనుక మనం చదివినట్లయితే అది మనకి చాలా నేర్పిస్తుంది అని అంటూ ఉంటారు. సో మరి ఈ అంశానికి సంబంధించి ఎన్నో విషయాలు మనకు తెలియజేయడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు మహేశ్వర చారిటబుల్ ట్రస్ట్ అండ్ గోశాల ఫౌండర్ పలుపునూరి వీరారెడ్డి గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే. అంటే ప్రతి ఒక్కరూ చెప్తారు భగవద్గీత చదవాలి, భగవద్గీత చదవాలి, అది చాలా నేర్పిస్తుంది అని. అసలు మనం ఎందుకు భగవద్గీత చదవాలి? ఒకవేళ చదివే ఆలోచన ఉన్న వాళ్ళు ఎలా ప్రారంభించాలి? ముందు ఏదైతే మీరు అడుగుతున్నారో భగవద్గీత ఎందుకు చదవాలని, చాలామంది మహనీయులు పెద్ద పెద్ద వాళ్ళు భగవద్గీత గురించి ఏమన్నారో ఒక విషయం చెప్తాను మీకు. విశ్వం కనువిప్పని నాడే వేదం పలికిన ధరణి ఇది, జగములు మెచ్చిన భగవద్గీతకు జన్మనిచ్చిన ధరణి ఇది అని జ్ఞానపీఠాధీష్ఠులు డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు అన్నారు భగవద్గీత గురించి. ఆ రకంగా చాలామంది సక్సెస్ఫుల్ పర్సన్స్ భగవద్గీత చదివి ఇంప్లిమెంట్ చేసి లైఫ్లో చాలా సక్సెస్ అయ్యారు. భగవద్గీత వేదాంత విషయాలని, వేదాంత రహస్యాలను తెలియజేస్తుంది, మనిషిని మహనీయుని చేస్తుంది. ఓకే. భగవద్గీత నిత్య జీవన శాస్త్రం, విజ్డమ్ విత్ భగవద్గీత. భగవద్గీతలో మొత్తము 18 చాప్టర్స్ ఉన్నాయి. మొదటి 6 చాప్టర్స్ వచ్చేసి కర్మ గురించి, అంటే మనం ఏదైతే మనం పని అనుకున్నామో, లేదంటే పరమాత్మ మనకి ఏదైతే పని అప్పచెప్పాడో అది డిస్ట్రాక్షన్స్ లేకుండా ఏ రకంగా కంప్లీట్ చేయాలో ఈ 6 చాప్టర్లు నేర్పిస్తాయి మనకి. తర్వాత 6 చాప్టర్లు భక్తి గురించి. భక్తి, మనము భగవంతునితోటి భక్తితో ఏ రకంగా ఉండాలో మనకు ఎవరు నేర్పించరు. కానీ భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ చెప్తాను, భక్తి నాకు ఇటువంటి భక్తులు అంటే చాలా ఇష్టం అని చెప్పి. సో మనం ఎప్పుడైతే భగవంతుని గురించి పూర్తిగా తెలుసుకున్నాం అనుకోండి, తెలుసుకున్నప్పుడు ప్రతి మనిషిలోనూ ప్రతి విషయంలోనూ భగవంతుని చూడగలుగుతాం. తర్వాత చివరి 6 అధ్యాయాలు జ్ఞానం గురించి. మనము జీవితంలో విజయం సాధించాలంటే మనకు జ్ఞానం అవసరం ఉంటుంది. మనము ఏదైనా పని చేస్తున్నప్పుడు దాని గురించి జ్ఞానం ఉంటేనే మనము ప్రాపర్గా చేయగలము. సో దాని గురించి జ్ఞానం అనేది తెలుసుకొని మనము జీవితంలో సక్సెస్ అవ్వడానికి బాగా హెల్ప్ చేస్తాయి. ఓకే. సో వీటికి మనకి స్కిల్స్ ఉండాలి, విజ్డమ్ ఉండాలి. ఎగ్జాంపుల్గా అర్జునుడు స్కిల్స్కి సింబల్. అతను స్కిల్స్ అన్నీ కూడా వాళ్ళ గురువైన ద్రోణాచార్య దగ్గర నేర్చుకున్నాడు. కానీ విజ్డమ్కి సింబల్ శ్రీకృష్ణ పరమాత్ముడు. సో స్కిల్స్, విజ్డమ్ రెండు ఇంప్లిమెంట్ చేయాలని అంటే దానికి క్లారిటీ ఉండాలి. క్లారిటీ అనేది రావాలంటే భగవద్గీత ద్వారా క్లారిటీ వస్తుంది. చాలామంది విజ్డమ్ ఉండదు, క్లారిటీ ఉండదు. కానీ ఈ 2 విషయాలు కొంతమంది దగ్గర ఉంటాయి. వాళ్ళే సక్సెస్ఫుల్ ఎంటర్ప్రీనర్స్, తర్వాత కొంతమంది బిజినెస్ మ్యాన్స్, కొంతమంది లీడర్స్. వాళ్ళందరూ కూడా భగవద్గీత శ్రీకృష్ణ పరమాత్ముడు బోధించి ఇంచుమించుగా 5200 సంవత్సరాలు అయింది. ప్రతి మనిషి కూడా చాలా విషయాల్లో సక్సెస్ అవుదాం అనుకుంటాడు. కానీ ఇప్పుడున్న యాంత్రిక జీవన విధానంలో జీవితం ఒక సముద్రంలో కనబడుతుంది. సముద్రం అనేది ఎంత లోతున్నది, ఎంత వెడల్పు ఉన్నది, ఎంత పొడుగుందో కూడా చాలా వరకు తెలియదు. దాంతోపాటుగా ఇప్పుడున్న సొసైటీలో కాంపిటీషన్ ఎక్కువగా ఉంది, స్ట్రెస్ ఉంది, యాంగ్జైటీ ఉంది, చాలామందికి నిద్ర ఉండట్లేదు. సో ఇవన్నిటి గురించి కూడా క్లారిటీ రావాలని అంటే భగవద్గీత ద్వారా వచ్చేసేస్తుంది. ఓకే. క్లారిటీ ఏ రకంగా ఉండాలని అంటే, కురుక్షేత్ర యుద్ధం జరగక ముందుకు మనకందరికీ తెలిసిందే, పాండవులు అరణ్యవాసము తర్వాత అజ్ఞాతవాసం చేసిన తర్వాత కౌరవులు రాజ్యాన్ని పాండవులకు అప్పగించాలి. అయిపోయిన తర్వాత వాళ్ళు అరణ్యవాసం, అజ్ఞాతవాసం పూర్తి చేసిన తర్వాత దుర్యోధన రాజ్యం ఇవ్వలేదు. అప్పుడు శ్రీకృష్ణ రాయబారం జరిగింది. తర్వాత శ్రీకృష్ణుడు ఏమడిగాడంటే, మొత్తం రాజ్యం ఇవ్వకపోయినా సగం ఇవ్వమన్నాడు. అది కూడా ఇవ్వనన్నాడు దుర్యోధనుడు. సగం కాకుండా కనీసం 5 ఊర్లను ఇవ్వమన్నాడు. దుర్యోధన ఏమన్నాడంటే 5 ఊర్లు కాదు కదా, సూదిమాన ముగ్గునంత స్థలం కూడా ఇవ్వనన్నాడు. అప్పుడు యుద్ధం ఖరారు అయిందంటే, మామూలుగా ఇవ్వకపోతే ఫైట్ చేసి తీసుకోవాల్సిందే అనుకుని చెప్పి డిసైడ్ అయ్యారనమాట. అప్పుడు శ్రీకృష్ణ పరమాత్ముడు రథసారథిగా కురుక్షేత్ర యుద్ధం మొదలైంది. ఓకే. యుద్ధం కంటే ముందు కొన్ని క్షణాల ముందు అర్జునుడి కోరిక మేరకంటే, నేను యుద్ధం ఎవరితో చేయాలి అని పరమాత్మను అడిగినప్పుడు ఇరు సేనల మధ్య రథాన్ని ఆపుతాడు. అప్పుడు అర్జునుడు చూస్తాడనమాట, నేను ఎవరెవరితో యుద్ధం చేయాలి అని చెప్పి చూసినప్పుడు
కౌరవ సైన్యంలో వాళ్ళ తాతలు, వాళ్ళ తండ్రులు, వాళ్ళ మామలు, వాళ్ళ స్నేహితులు, ఎందు గురించి అంటే వాళ్ళంతా కూడా ఒకటే కమ్యూనిటీ, వాళ్ళందరినీ చూస్తాడనమాట. చూసినప్పుడు ఇతనికి ఒక క్లారిటీ వచ్చేసేస్తుంది అనమాట. అంటే నేను వాళ్ళతో యుద్ధం చేయాలి, యుద్ధం చేసి గెలిస్తే నాకు అప్పుడు రాజ్యం వస్తుంది అని అంటే ఒక క్లారిటీ వచ్చింది. సో నేను ఎంత చేయకూడని పని చేస్తున్నాను నేను. అర్జునుడు సవ్యసాచి, అంటే రైట్ హ్యాండ్ తోటి ఎంతైతే యుద్ధం చేయగలడో లెఫ్ట్ హ్యాండ్తో కూడా అంత యుద్ధం చేయగలడు. అతని దగ్గర గాంధీవం అనమాట, ఇంద్రుని దగ్గర తపస్సు చేసి గాంధీవం తీసుకున్నాడు, గాంధీవం పొందాడు. తర్వాత శివుని దగ్గర పాశుపతాస్త్రం, పవర్ఫుల్ వెపన్స్ అతని దగ్గర ఉన్నాయి. ఆ టైంలో అతను ఫిజికల్గా స్ట్రాంగ్గానే ఉన్నాడు, కానీ మెంటల్గా వీక్ అయిపోయాడు. గాంధీవాన్ని వదిలేసి నయోసీచు గోవిందం, అంటే నేను యుద్ధం చేయను అని చెప్పేసి గాంధీవాన్ని వదిలేశాడు, కామ్గా అయిపోయాడు. అప్పుడు శ్రీకృష్ణ పరమాత్ముడు యోగ శక్తిని అంతా ఏకాగ్రపరిచి మనోప్రసారం ద్వారా అంతరంగికంగా భగవద్గీత బోధిస్తాడు. భగవద్గీత బోధనలో యుద్ధం చేస్తే ధర్మ ప్రతిష్ట, కర్మ ప్రతిష్ట, కీర్తి ప్రతిష్ట వస్తుంది, మమకారం వదిలిపెట్టమని క్షత్రియ ధర్మం బోధిస్తాడు. అప్పుడు అర్జునుడు కరిష్యే వచనం తవ, అంటే స్వామి మీరు ఏది చెప్తున్నారో అది చేస్తానంటాడు. భగవద్గీత కంటే ముందు, గీతోపదేశం కంటే ముందు నయోసీత గోవింద నేను యుద్ధం చేయనన్నాడు. గీతోపదేశం తర్వాత కరిష్యే వచనం తవ, అంటే మీరు ఏది చెప్తే అది చేస్తానన్నాడు. అంటే క్లారిటీ వచ్చేసేసింది అనమాట. అదే రకంగా చాలా మంది జీవితాలు, అంటే అప్పుడు అతనికి మోహం తొలగిపోయింది అనమాట, అంటే అజ్ఞానం తొలగిపోయింది, అతను చేయాల్సిన కర్తవ్యములో క్లారిటీ వచ్చేసింది. అదే రకంగా చాలామంది జీవితాల్లో కూడా మోహం ఉంటుంది అన్నమాట, అజ్ఞానం ఉంటుంది. అజ్ఞానం తొలగిపోవాలంటే భగవద్గీత కనుక చదివి ఇంప్లిమెంట్ కనుక చేయగలిగితే వాళ్ళ జీవితంలో కూడా క్లారిటీ అనేది వస్తుంది. సో విజ్డమ్ అనేది ఆటోమేటిక్గా దాంతో పాటుగా వస్తుంది అన్నమాట. ఓకే. సో ఎవరైనా జీవితంలో సక్సెస్ కావాలంటే జగద్గురు ఉండాలి. సో ఇప్పుడు మీరు చూడండి, క్రికెట్లో కానీ ఎక్కడైనా కూడా ప్రతి స్పోర్ట్స్లో కూడా కోచ్ ఉంటాడు. సో మామూలుగా గురువు, సద్గురువు, జగద్గురువు. గురువు అంటే ఓన్లీ బుక్స్లో ఏదైతే సిలబస్ చెప్తారో వాళ్ళు గురువులు అన్నమాట. ఓకే. తర్వాత బుక్స్లో ఉండే సబ్జెక్ట్తో పాటు జీవిత పాఠాలు ఎవరైతే నేర్పిస్తారో వాళ్ళు సద్గురువులు. ఎగ్జాంపుల్కి జగ్గి వాసుదేవన్, తర్వాత ఆర్ట్ ఆఫ్ లివింగ్ రవిశంకర్, రామ్దేవ్ బాబా, గణపతి సచ్చిదానంద స్వామి, వీళ్ళందరూ కూడా సద్గురులు. కానీ జగద్గురు అంటే జాతి ఉన్నంతకాలం, అంటే భూమి ఉన్నంతకాలము కులమతాలకి, తర్వాత వయోవర్గ లింగ భేదాలకు తావు లేకుండా ఎవరైతే బోధనలు బోధిస్తారో ఆ బోధనలన్నీ కూడా మానవ జాతి ఉన్నంత కాలము అవన్నీ కూడా కరెక్ట్ అని ఎవరైతే సొసైటీ చెబుతుందో, ఎవరైతే బోధిస్తారో వాళ్ళనే జగద్గురు అంటారు. ఓకే. అతనే శ్రీకృష్ణ పరమాత్ముడు, కృష్ణం వందే జగద్గురు అంటారు. జగద్గురులు అంటే ముగ్గురే ఉన్నారు, శ్రీకృష్ణ పరమాత్ముడు, వేదవ్యాసుడు, ఆదిశంకరాచార్యులు. ఓకే. ఇది మన లైఫ్లో ఏ రకంగా ఇంప్లిమెంట్ అవుతుంది, ఎవరెవరు ఏమేమి నేర్చుకున్నారు. కలియుగం నుంచి, కలియుగం ఇప్పుడు మనం కలియుగంలో ఉన్నాం, ద్వాపర యుగం నుంచి కలియుగం వరకు మనుషులు ఎవరైతే ఏదైతే ఛాలెంజెస్ ఫేస్ చేస్తున్నారో ప్రతి ఛాలెంజెస్ కూడా దాంట్లో సొల్యూషన్ ఉన్నది భగవద్గీతలో. భగవద్గీత 5 విషయాల గురించి చెప్తుంది. ఏంటవి? మనిషి గురించి, పరమాత్మ గురించి, నేచర్ గురించి, కర్మ గురించి, టైం గురించి. మీరు ఏ శ్లోకం తీసుకున్నా కూడా ఆ శ్లోకంలో ఏకో దాని గురించి ఉంటుంది. భగవద్గీతలో మొత్తము 700 శ్లోకాలు ఉన్నాయి. 700 శ్లోకాల్లో 574 శ్లోకాలు పరమాత్ముడు బోధించాడు. ఓకే. మిగిలినవి 84 శ్లోకాలు మధ్యలో అర్జునుడు అడుగుతూ ఉంటాడు, డౌట్స్ అడుగుతూ ఉంటాడు. తర్వాత 41 శ్లోకాలు సంజయుడు ధృతరాష్ట్రునికి చెప్తా ఉంటాడు. ధృతరాష్ట్రునికి చెప్తా ఉంటాడు. తర్వాత ఒక శ్లోకము ధృతరాష్ట్రుడు మొదలు పెడతాడు అనమాట. సో భగవద్గీత అనేది ఇప్పుడు మనం ఏదైతే క్రికెట్ మ్యాచ్ చూస్తున్నామో లైవ్ ట్రాన్స్మిషన్ ఉంటుంది, ఆ రకంగా ఉంటుంది అనమాట. అక్కడ యుద్ధం జరిగే కంటే కొద్ది క్షణాల ముందు జరుగుతుంది అనమాట ఇది. సో ధృతరాష్ట్రుడు సంజయుని అడుగుతాడు అనమాట. సో ధృతరాష్ట్రునికి ఒక వరం ఉంటుంది, కురుక్షేత్ర యుద్ధం జరుగుతున్నప్పుడు మీరు లైవ్గా చూడొచ్చు అని అతనికి ఒక వరం ఉంటుంది అనమాట. అతను ఏమంటాడంటే ఆ ఘోర కలిని నేను చూడలేను, మా మంత్రి సంజయుడు అతనికి సంజయునికి ఇవ్వమంటారు అనమాట ఆ వరం. అతను కురుక్షేత్ర యుద్ధం అంతా కూడా లైవ్ ట్రాన్స్మిషన్ అక్కడ చూస్తూ ఉంటాడు, అతనికి చెప్తా ఉంటాడు అనమాట.
అక్కడ ఏం జరుగుతుంది, ఫస్ట్ శ్లోకం అదే అనమాట. ధర్మక్షేత్రి కురుక్షేత్రి సమవేత యుయుత్సవ మామక పాండవైశ్చవ కిమి కుర్వత సంజయ. ధర్మక్షేత్రమైన కురుక్షేత్రంలో మా వాళ్ళు పాండవులు ఏం చేస్తున్నారో సంజయ నాకు తెలుపమంటాడు అనమాట. అప్పుడు ఇది అక్కడ జరిగేదంతా కూడా చెప్తాడనమాట. సో భగవద్గీత అనేది జనరల్ నలుగురు మధ్యనే జరుగుతుంది. ఓకే. శ్రీకృష్ణ పరమాత్ముడు, అర్జునుడు, సంజయుడు, ధృతరాష్ట్రుడు. కానీ రథం పైన ఏదైతే జెండా ఉంటుందో జెండాపై కపిరాజు ఉంటాడనమాట. సో హనుమంతుడు కూడా లైవ్గా చూస్తాడనమాట. సో ఈ 5గురు మధ్యలో ఈ భగవద్గీత జరుగుతుంది. ఇది తర్వాత వేదవ్యాసుడు, తర్వాత గణపతి ఇది రాస్తారనమాట భగవద్గీతను. సో 5200 సంవత్సరాల క్రితం ఏదైతే చెప్పారో ఇప్పుడు కూడా అది కరెక్టే అనమాట. దాంట్లో 1% కూడా మార్చడానికి ఏమీ లేదు. ఏదైనా టెక్నాలజీ కానీ ఏదైనా బుక్ కానీ ఏదైనా ఉంటుంది అనుకోండి, అదే ఒక 5-10 ఇయర్స్ తర్వాత ఎక్స్పైరీ అయిపోతుంది. చేంజెస్ వచ్చేసేస్తాయి చాలా వరకు. ఎగ్జాంపుల్ కమ్యూనికేషన్ ఉందనుకోండి, కమ్యూనికేషన్ ఒక 30 ఇయర్స్ కన్నా ముందున్న కమ్యూనికేషన్ ఇప్పుడు ఇంకా చాలా ఫాస్ట్గా అయిపోయింది. అప్పుడు ఉత్తరాలు రాసేటోళ్ళు, తర్వాత ల్యాండ్లైన్ ఫోన్ వచ్చింది, ఇప్పుడు మొబైల్ ఫోన్ వచ్చేసింది. సో అంటే చేంజ్ అయిపోతున్నాయి. కానీ అప్పుడు భగవద్గీత అంటే 5200 సంవత్సరాల క్రితం ఏదైతే చెప్పాడో ఇప్పుడు కూడా అక్షరాల దాంట్లో ఏమి మార్చడానికి ఏం లేదు, అక్షరాల అది కరెక్ట్ అనమాట. అప్పుడు అది కరెక్ట్, ఇప్పుడు కూడా అదే కరెక్ట్ అనమాట. ఓకే. మరి కలియుగంలో మనం భగవద్గీత చదవాలి అనుకునేటువంటి ఆలోచన ఉన్న వాళ్ళు పాటించాల్సిన నియమాలు ఏమైనా ఉన్నాయా? భగవద్గీత చదివే ముందు, చదివిన తర్వాత, చదువుతున్న సమయంలో పాటించాల్సిన నియమాలు ఏంటి? సో పర్టికులర్గా దానికి సంబంధించిన నియమాలంటూ ఏమి లేవు. చాలామంది చాలా రకాలు చెప్పారు. మనం గుడికి వెళ్ళాలనుకోండి, గుడికి వెళ్ళినప్పుడు మనం స్నానం చేసి వెళ్ళాలి, తలస్నానం చేసి వెళ్ళాలంటారు. సో ఇది పర్టికులర్గా ఏ మతానికి సంబంధించింది కానీ, దీంట్లో మతం గురించి కానీ తర్వాత దేని గురించి ఏమన్నారు, ఓన్లీ 5 విషయాల గురించే ఉంటుంది అనమాట. అంటే మనము జీవితంలో సక్సెస్ అవ్వడానికి అంటే సక్సెస్ ప్రిన్సిపల్స్ మనకు నేర్పిస్తుంది. ఓకే. తర్వాత ఇప్పుడు మనము చాలా పాజిటివ్ మెంటల్ యాటిట్యూడ్ బుక్స్ అనగానే మనకు యూఎస్ నుంచి చాలా బుక్స్ వస్తాయి. మరి ఏ బుక్ అన్నా తీసుకోండి, ఆ బుక్ కనుక చదివితే భగవద్గీత కనుక మీకు ఐడియా ఉంటే మీకు తెలుస్తుంది అనమాట. ఓకే, అక్కడ నుంచి కాపీ పెట్టారు ఈ బుక్ అని చెప్పి. అన్ని బుక్స్ కూడా అనమాట. ఎందు గురించి అంటే 1893లో స్వామి వివేకానందుడు అమెరికా చికాగో వెళ్ళాడు, చికాగోలో ప్రసంగించాడు. చికాగోలో ప్రసంగించినప్పటి నుంచి మన సనాతన ధర్మం గురించి అక్కడ వాళ్ళు నేర్చుకున్నారు. తర్వాత అందరికన్నా ఎక్కువగా జర్మనీలో ఇప్పుడు కూడా న్యూస్ అనమాట సాంస్క్రిట్లో టెలికాస్ట్ అవుతాయి. అక్కడ 1200 స్కూల్ సంస్కృతం స్కూల్స్ ఉన్నాయి జర్మనీలో. మన దగ్గర సంపద ఏదైతే ఉందో సంపద ఆంగ్లేయులు తీసుకుపోయారు, కానీ జ్ఞానాన్ని మాత్రం జర్మనీ వాళ్ళు తీసుకెళ్లారు. ఓకే. సో మన దగ్గర జ్ఞానం అనేది మన దగ్గరే ఉంది. మనకు జాబ్ కావాలంటే అమెరికా వెళ్ళొచ్చు, కానీ మన దగ్గర బిజినెస్ స్కోప్ మన దగ్గరే ఉంది, జ్ఞానానికి స్కోప్ కూడా మన దగ్గరే ఉంది. దీనికి ఓపెన్ హ్యామర్ అనే పర్సన్ అణుబాంబు సృష్టికర్త. రెండో ప్రపంచ యుద్ధం ఆగిపోవడానికి కారణం కూడా భగవద్గీత ఒక రకంగా. ఓకే. ఎలా? 1945 సంవత్సరంలో ప్రపంచ యుద్ధం జరుగుతుంది, రెండో ప్రపంచ యుద్ధం జరుగుతున్నప్పుడు అప్పటి వరకు జర్మనీ ఒక సైడుగా ఖచ్చితంగా గెలవాలనుకుంటుంది. అప్పుడు జర్మనీ నియంత హిట్లర్, తర్వాత ఒకవైపు అమెరికా గెలవాలనుకుంటుంది. జూలై 16, 1945 రోజు ఆటం బాంబ్ అప్పటివరకు తయారు చేసి పెట్టారు, కానీ ఎప్పుడు టెస్ట్ చేయలేదు. అప్పుడు మెక్సికోలో ఒక ఎడారిలో అనమాట ఆటం బాంబు టెస్ట్ చేశారు జూలై 16 రోజు. అక్కడ చేసిన తర్వాత ఒకరికొరకు ఒక్కొక్క ఫీలింగ్ ఉండే అనమాట. అక్కడ వాళ్ళు 5 టీం ఉన్నారు. వాళ్ళు 5 టీంలో సైంటిస్ట్లో ఓపెన్ హ్యామర్ అనే పర్సన్ హెడ్ అనమాట. ఒకతను యూరేకా అన్నాడు, ఒకతనికి ఒక ఎక్స్ప్రెషన్ వచ్చింది. ఎందుకు గురించి అంటే ఎప్పటి నుంచో అనుకున్న డ్రీమ్ అనమాట. ఆ రోజు చూశారు, తయారు చేసి పెట్టారు, కానీ ఎప్పుడు టెస్ట్ చేయలేదన్నమాట. ఆ రోజు టెస్ట్ చేశారు. కానీ ఓపెన్ హ్యామర్ అనే పర్సన్ 11వ అధ్యాయంలో 12వ శ్లోకం దివి సూర్య సహస్రస్య భవే దివ్య పదుతిత యదిబా సదృశ భాసస్య మహాత్మన అనే శ్లోకం చదువుతానమాట అక్కడ. ఓకే. ఎందుకు ఆ శ్లోకం చదివానంటే దివి సూర్య సహస్రస్య అంటే వేల కొలది సూర్యులు ఒకేసారి వస్తే ఎంతైతే ఎక్స్ప్లోజన్ ఉంటుందో, ఎంతైతే ఎనర్జీ ఉంటుందో అంత ఎనర్జీ భగవద్గీతలో చూశాను అనమాట. ఆ ఆటం బాంబు చూసిన తర్వాత ఈ ఎక్స్ప్లోజన్ అనేది దానికంటే ముందే చూశాను నేను అన్నాడు. అక్కడ ఎక్కడైతే ఆటం బాంబు టెస్ట్ చేశారో అక్కడ ఒక స్తూపం కట్టారు, ట్రినిటీ స్తూపం అనే ఒక స్తూపం కట్టారు. ఓకే. ట్రినిటీ అంటే 3 అనమాట, బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు స్తూపం ఇప్పుడు కూడా అక్కడ ఉన్నది. ఎవ్రీ ఇయర్ అక్కడ ఎగ్జిబిషన్ జరుగుతూ ఉంటుంది. ఓకే. ఆ స్తూపం పైన
11వ అధ్యాయంలో 32వ శ్లోకం రాసినది ఇప్పుడు కూడా. ఓకే. మీకంతా కూడా గూగుల్లో వస్తుంది. ఓపెన్ హ్యామర్ టైప్ చేయండి, ఇదంతా హిస్టరీ అంతా వస్తుంది అన్నమాట. ఓకే. తర్వాత మహాత్మా గాంధీ కూడా భగవద్గీత గురించి చెప్పింది ఒక అమెరికనే, ఎడ్విన్ ఆర్లాండ్ అనే పర్సన్. ఒకసారి మహాత్మా గాంధీ గారు అమెరికా వెళ్ళినప్పుడు అతని భగవద్గీత గురించి అడిగాడంట. ఓకే. ఇప్పుడు 1920s నాకేం తెలియదు అన్నాడు. నేను తెలియదంటే అప్పుడు చెప్పాడన్నమాట. అప్పటికే వాళ్ళు ద సాంగ్ సెలెస్టియల్ అంటే మన భగవద్గీతను తీసుకెళ్ళి దాన్ని ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేశారు. ద సాంగ్ సెలెస్టియల్ అనే పేరుతోటి వాళ్ళు బుక్స్ ప్రింట్ చేసుకున్నారు, వాళ్ళు చదువుతున్నారు అన్నమాట. ఒక కాపీ మహాత్మా గాంధీకి ఇచ్చారన్నమాట. అది చూసిన తర్వాత అప్పుడు మహాత్మా గాంధీ గారు భగవద్గీత చదవడం మొదలుపెట్టారు. తర్వాత ఎక్కడికి వెళ్ళినా కూడా మహాత్మా గాంధీ చేతిలో భగవద్గీత ఉండేది. మనం ఎక్కడ స్టాచ్యూ చూసినా కూడా స్టాచ్యూలో డైరీలా కనబడుతుంది భగవద్గీత. ఓకే. తర్వాత డేవిడ్ ఫ్రాలే అనే ఒక పర్సన్, మన అమెరికాలో ఉంటాడు. డేవిడ్ ఫ్రాలే అనే పర్సన్ మన వేదాలు, ఉపనిషత్తులు, భగవద్గీత అన్నీ కూడా ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేశాడు అతను. అతని పేరు కూడా వామదేవ శాస్త్రిగా మార్చుకున్నాడు. ఓకే. 2015వ సంవత్సరంలో అతనికి పద్మభూషణ్ అవార్డు ఇచ్చింది భారత ప్రభుత్వం అతనికి. ఎలాన్ మస్క్, అతని లైఫ్లో కూడా భగవద్గీత ఉంది. ఓకే. ఎలా? మీరు అతని ఇంటర్వ్యూస్ చూస్తూ ఉండండి. కొంతమంది భగవద్గీత గురించి చెప్తారు, కొంతమంది చెప్పరు. కానీ వాళ్ళ ఇంటర్వ్యూస్ వింటూ ఉంటే మనకు అర్థమవుతుంది అంటే సక్సెస్ ప్రిన్సిపల్స్ ఏంటిది. సో మనము ఏ రకంగా ఉత్తమ సొసైటీని నిర్మించడానికి మనం ఏ రకంగా హెల్ప్ చేయొచ్చు. ఓకే. సో మరి ఇంతమంది భగవద్గీతని చదివేరు, వాళ్ళ జీవితంలో ఫాలో అవుతున్నారు. మరి ఇప్పుడున్నటువంటి యూత్ కావచ్చు, ఎవరైనా కానీ భగవద్గీత చదివే ముందు ఏం చేయాలి, ఏం చేయకూడదు అంటే కొంతమంది ఏమో స్నానం చేసి స్టార్ట్ చేయాలి అని అంటారు, కొంతమంది ఎట్లా ఎట్లా చేస్తే మంచిది అంటే. సో బెస్ట్ థింగ్ ఏంటంటే భగవద్గీత అనేది బోధించేవాడు పరమాత్ముడు. పడుకునే ముందు మన పురాణాల్లో కూడా పడుకునే ముందు మంచి పుస్తకాలు చదవాలని చెప్తారు. కానీ ఇప్పుడు మనం మొబైల్ ఫోన్ చూస్తున్నాము. కానీ చదవాలంటే పేరెంట్స్, కిడ్స్ అందరూ కలిపి కూర్చొని రోజుకు ఒక శ్లోకం, దీంట్లో 12th చాప్టర్ నుంచి కనుక మొదలు పెడితే చాలా బాగుంటుంది అనమాట. 12th చాప్టర్ నుంచి మొదలు పెట్టాలి, ఫస్ట్ నుంచి కాదు. ఎందు గురించి అంటే మొదటి చాప్టర్లో అర్జున విషాద యోగం చాప్టర్. మొదటి చాప్టర్లో అంతా కూడా అర్జునుని దుఃఖమే ఉంటుంది. అర్జునుడు అంతా కూడా నేను యుద్ధం ఎందుకు చేయను అని చెప్తా ఉంటాను, ఎక్స్ప్లెనేషన్ చేస్తూ ఉంటాడు అనమాట. ఓకే. మొదటి చాప్టర్లో సంజయుడు అర్జునుడే మాట్లాడతాడు. పరమాత్ముడు మొదటి చాప్టర్లో అసలు ఏం మాట్లాడాడు, 2వ చాప్టర్లోనే మాట్లాడతాడు అనమాట. సో 12th చాప్టర్ ఎందుకు గురించి అంటే 12th చాప్టర్ అనేది భగవద్గీతలో చాలా చిన్న చాప్టర్, దాంట్లో 20 శ్లోకాలే ఉంటాయి. తర్వాత భగవంతుని గురించి, భక్తి గురించే చెప్తాడు. ఓకే. సో ఎటువంటి భక్తుడు పరమాత్మనికి ఇష్టమో చెప్తాడు అనమాట. ఓహో. సో పిల్లలతో పాటు కూర్చొని రోజు ఒక శ్లోకం లాగా, ఒక శ్లోకం చొప్పున చదువుతూ ఉంటే అది అయిపోయిన తర్వాత మిగతా శ్లోకాలకు వెళ్ళచ్చు, మిగతా చాప్టర్స్కి వెళ్ళచ్చు. కానీ జనరల్గా సజెస్ట్ చేసేది 12th చాప్టర్ భక్తి యోగమే రికమెండ్ చేస్తారు. సో 12, 13, 14 అలా చదువుకుంటూ మళ్ళీ ఫస్ట్కి రావాలి, లేదా 12th చదివిన తర్వాత మళ్ళీ మీరు మొదటికి రావచ్చు. ఎందు గురించి అంటే 12th చాప్టర్ చదివితే మీకు ఒక ఐడియా వచ్చేసేస్తుంది, పరమాత్మని గురించి మీకు తెలుస్తుంది, చాలా విషయాలు తెలుస్తుంది. ఎందు గురించి అంటే మొదటి చాప్టర్లో పరమాత్మను అసలు ఏమి మాట్లాడాడు. సో గురువు అనే ఎవరైతే ఉంటారో మొత్తం శిష్యుడంతా చెప్పిన తర్వాత అప్పుడు సొల్యూషన్ ఇస్తాడనమాట. సో అదే ఇక్కడ కూడా జరిగిందనమాట. సో 2nd చాప్టర్లోనే 2nd శ్లోకం నుంచి మొదలు పెడతాడు. ఓకే. మరి మనం భగవద్గీత చదవాలనేటువంటి అంశంతో స్టార్ట్ చేసాం కాబట్టి ఇంకా మా వ్యూస్కి మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? చాలా విషయాలండి. ఎందు గురించి అంటే మనము లైఫ్లో సక్సెస్ కావాలనుకున్నప్పుడు ఎవరైనా ఒకరు ఖచ్చితంగా ఒక గురువును వెతుకోవాలి. ఇప్పుడు ఎగ్జాంపుల్గా నేను క్రికెటర్ అవ్వాలనుకోండి, అంటే క్రికెట్లో ఆల్రెడీ సక్సెస్ అయిన పర్సన్ ఎవరైతే ఉంటారో అతన్ని కోచ్గా అంటే గురువుగా సెలెక్ట్ చేసుకున్న తర్వాత నేను ఏం అవుదాం అనుకుంటున్నానో అతనికి చెప్పామనుకోండి, అతను క్రికెట్కి సంబంధించిన విషయాలు నేర్పిస్తారు. అదే రకంగా మనము లైఫ్లో ఎగ్జాంపుల్గా మనం కూడా ఒక స్వామి వివేకానంద లాగా, లేదంటే అబ్దుల్ కలాం లాగా, లేదంటే రతన్ టాటా లాంటి మహనీయులాగా కావాలనుకోండి, ఇది భగవద్గీత ద్వారానే సాధ్యమవుతుంది. ఎందు గురించి అని అంటే మనిషి ఎంత వెయిట్ ఉన్నా, ఎంత హైట్ ఉన్నా కూడా ఓన్లీ ఆలోచనలే మన అలవాట్లే మన జీవితాన్ని, మన ఫ్యూచర్ని డిసైడ్ చేస్తాయి. ఇంప్లిమెంట్ చేసేది అనమాట, అంటే చదువుతూ దాన్ని ఇంప్లిమెంట్ చేస్తూ ఉండాలి. సో ఎప్పుడైతే ఇంప్లిమెంట్ చేస్తామో సంస్కృత భూయిష్టమైన శ్లోకాలన్నీ కూడా సంస్కృతంలో ఉన్నాయి. ఇవన్నీ నేర్చుకుంటే శబ్దము పరిపుష్టి అవుతుంది. ఎప్పుడైతే శబ్దం పరిపుష్టి అవుతుందో
వాక్కు శుభ్రపడుతుంది. వాక్కు శుభ్రపడుతుందో మన ఐ పవర్, విల్ పవర్, టంగ్ పవర్ వస్తుంది. ఓకే. ఈ ఐ పవర్, విల్ పవర్, టంగ్ పవర్ వచ్చిన తర్వాత మనం ఏదైతే పని అనుకొని మనం చేస్తామో ఖచ్చితంగా ఫలితం వస్తుంది అన్నమాట. పవర్ ఆఫ్ స్పోకెన్ వర్డ్స్ అంటారు కదా, మనం ఏదనుకుంటే అది జరిగిపోతుందని. మనం ఈ శ్లోకాలన్నీ మంత్రతుల్యమైన శ్లోకాలు అనమాట. ఈ శ్లోకాలన్నీ కూడా మనం కనుక నేర్చుకుంటే మనకి ఒక దారి చూపిస్తుంది, మన లోపల అంత పవర్ వస్తుంది. ఓకే. సో ఇక్కడి నుంచి అయినా ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ జీవితంలో భగవద్గీత చదవడం ఒక డైలీ రొటీన్గా పెట్టుకుంటారని ఆశిద్దామండి. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.